పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. సృష్టి ఫర్టిలిటీ కేసులో తవ్వే కొద్ది సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డాక్టర్ నమ్రత బాధితుల లిస్టు భారీగా పెరిగిపోతోంది. ఐవీఎఫ్ చికిత్స కోసం వచ్చిన వారిని సరగసి పేరిట మోసం చేసింది, లక్షల్లో వసూలు చేసింది. డాక్టర్ నమ్రతను అరెస్ట్ చేయడంతో బాధితులు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. మెడికల్ రిపోర్ట్స్, నగదు బదిలీ ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. గోపాలపురం పోలీసులు మరో 4 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. నల్గొండ జిల్లాకు చెందిన దంపతుల నుంచి 44 లక్షలు తీసుకున్నారు నమ్రత అండ్ గ్యాంగ్. హైదరాబాద్కు చెందిన ఓ మహిళ నుంచి 12 లక్షలు తీసుకున్నారు. సరగసి చేస్తామంటూ హార్మోన్ ఇంజెక్షన్స్ ఇచ్చారు. కొన్ని రోజుల తర్వాత విశాఖకు పిలిపించి అండం సేకరించారు. హైదరాబాద్కు చెందిన మరో జంట నుంచి ఏకంగా 50 లక్షలు తీసుకున్నారు. వారిని కూడా సరగసి పేరుతో మోసం చేశారు. ఎన్ఆర్ఐ నుంచి మరో 25 లక్షలు తీసుకుంది డాక్టర్ నమ్రత. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. సృష్టి కేసులో పోలీసులు ఇప్పటికే డాక్టర్ నమ్రత సహా పలువురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. శనివారం సృష్టి సెంటర్కు ఏజెంట్లుగా వ్యవహరించిన హర్ష్ రాయ్, సంజయ్, రిసెప్షనిస్ట్ నందినిని అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం మరో ఏజెంట్ కృష్ణను అరెస్ట్ చేశారు. దీంతో అరెస్ట్ల సంఖ్య 12కు చేరింది. కస్టడీలో ఉన్న డాక్టర్ నమ్రత, కళ్యాణి, ధనశ్రీ, సంతోషిని గోపాలపురం పోలీసులు విచారిస్తున్నారు. సరగసి పేరుతో ఇప్పటివరకు ఎంతమందిని మోసం చేశారు, శిశువుల్ని ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు, ఎంత డబ్బులు చేతులు మారాయి అనే సమాచారం సేకరిస్తున్నారు. వీరిచ్చే సమాచారం మేరకు మరికొంతమందిని కూడా అదుపులోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అమర్ని అడిగి తెలుసుకుందాం. అమర్, చెప్పండి, తవ్వే కొద్ది వాస్తవాలు బయటకు వస్తున్నాయి. ఇంకా ఎంతమంది బాధితులు ఉండొచ్చు, సరగసి పేరుతో వీళ్ళు శిశువుల్ని ఎక్కడి నుంచి సేకరించారనేది ప్రధానంగా వస్తున్న ప్రశ్న. అలాగే ఆల్రెడీ ఎక్కడి నుంచో సేకరించిన పిల్లలను ఎవరికైతే ఇచ్చారో మరి ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? ఆ బిడ్డల్ని మళ్ళీ తిరిగి అప్పగిస్తారా, లేదంటే ఏం జరగబోతోందనే ఉత్కంఠ సర్వత్రా నెలకొన్న పరిస్థితి ఏంటి? మీ దగ్గర ఇన్పుట్స్? హరి, సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో ప్రస్తుతం కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే బాధితులంతా గోపాలపురం పోలీస్ స్టేషన్ కి క్రూ కడుతున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 100 మంది పేషెంట్ల డాటాను పోలీసులు సేకరించారు. ఒకవైపు డాక్టర్ నమ్రతతో పాటు ఏఎన్ఎం అయినటువంటి ఇటు కళ్యాణి అచ్చయ్యమ్మ, మరోవైపు సంతోషి, మొత్తం ముగ్గురిని కస్టోడియల్ విచారణ ప్రస్తుతం గోపాలపురం పోలీసులు కొనసాగిస్తున్నారు. కస్టోడియల్ విచారణలో ముగ్గురు కూడా పోలీసులు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు ఎలాంటి సమాధానం అయితే చెప్పట్లేదుగా మనకు సమాచారం అయితే అందుతుంది. అయితే ఈ ఐవీఎఫ్ చికిత్స పేరిట వచ్చే వారందరినీ కూడా సరోగసి పేరిట మోసం చేసి మొత్తం లక్షల్లో డబ్బులు తీసుకున్నట్లుగా ఫిర్యాదులు అయితే వస్తా ఉన్నాయి. దీంతో తమకు అందించినటువంటి ఏదైతే చికిత్స, మెడికల్ రిపోర్టులు, నగదులకు సంబంధించిన అన్ని వివరాలతో సహా బాధితులు పోలీస్ స్టేషన్ కి వచ్చి ఫిర్యాదు అయితే చేస్తా ఉన్నారు. నల్గొండకు చెందినటువంటి దంపతుల దగ్గర నుంచి 44 లక్షలు కాజేసి నమ్రత ఇటు సరోగసి విధానం ద్వారా బిడ్డ పుట్టారంటూ మరో బిడ్డను కూడా ఇచ్చిన దాఖలాలు అయితే ఉన్నాయి. ఈ ఫిర్యాదు మేరకు ప్రస్తుతం నమ్రతతో పాటు సదానందం, చెన్నారావు గతంలోనే కౌన్సిలింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అప్పుడే గతంలో అర్చన, సురేఖలపై కూడా కేసు నమోదు చేశారు. అయితే మరోవైపు హైదరాబాద్ చెందిన మరో బాధితురాలు ఫిర్యాదు మేరకు మరో కేసు కూడా నమోదు చేసినట్టుగా పోలీసు నుంచి సమాచారం అయితే ఉంటుంది. అయితే సరోగసి చేస్తామని చాలా మంది బాధితుల దగ్గర నుంచి వాళ్ళ వ్యవహారాలకు సంబంధించి ఏదైతే ఉన్న ఒక్కొక్కరికి ఒక్కో రేటుగా 30 లక్షల నుంచి 80 లక్షల వరకు వసూలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే కొన్ని రోజుల తర్వాత విశాఖపట్నం పిలిచి మరి ఇటు స్పర్మ్ తో పాటు అండం సంబంధించిన తీసుకొని శాంపిల్స్ కూడా కళ్యాణితో పాటు వాళ్ళ గ్యాంగ్ మొత్తం కూడా ఈ సరోగసి విధానాన్ని అమలు చేస్తామని బాధిత దంపతులను నమ్మించి మోసం చేస్తున్నట్లుగా పోలీసుల దర్యాప్తులో అయితే వెల్లడవుతుంది. ప్రస్తుతం సరోగసి ప్రారంభించినమని మొత్తం 18 లక్షలు మోసం చేశామని అయితే ప్రస్తుతం బాధిత మహిళ కూడా పోలీసులకు అయితే ఫిర్యాదు చేసింది. ఈ కేసులో గతంలో నమ్రతతో పాటు డాక్టర్ విద్యాలత, ఇటు కళ్యాణి, శేషగిరి, శ్రీనివాస్ రెడ్డిలపై కూడా నమోదు చేశారు. అయితే ఎన్ఆర్ఐలు సైతం మాతృత్వం కోసం ఏదైతే వాళ్ళు ఈ నమ్రత గ్యాంగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, ఆ తర్వాత ఎన్ఆర్ఐ బాధితుల నుంచి కూడా 20 లక్షలు కూడా మోసం చేసినట్టు తెలుసు. మొత్తం గోపాలపురం పోలీస్ స్టేషన్ కి వరుస ఫిర్యాదులు అయితే వస్తున్నాయి. హైదరాబాద్ చెందిన మరో బాధితుల నుంచి కూడా 50 లక్షలు కూడా కాజేశారు. ఇలా చాలా మంది దగ్గర వసూలు చేయడం, తర్వాత సరోగసి విధానాన్ని అమలు చేస్తున్న కూడా బాధితుల నుంచి డబ్బులు అయితే తీసుకుంటా ఉన్నారు. మొత్తంగా చైల్డ్ ట్రాఫికింగ్ అంశాలపై ప్రస్తుతం గోపాలపురం పోలీసు ఒకవైపు ముగ్గురిని కూడా కస్టడీ తీసుకొని విచారిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. హరి, రైట్ అమర్.